64వ జాతీయ చలనచిత్ర అవార్డుల్ని ప్రకటించింది జ్యూరీ. ఢిల్లీలో మీడియాకు ఈ వివరాలు చెప్పారు. తెలుగు సినిమా పెళ్లి చూపులకు 2 అవార్డులు వచ్చినాయి. బెస్ట్ డైలాగ్ రైటర్ గా ఈ సినిమాకి తరుణ్ భాస్కర్ కి అవార్డు వచ్చింది. ఉత్తమ తెలుగు చిత్రంగా పెళ్లి చూపులు అవార్డు గెలుచుకున్నది. బెస్ట్ కొరియోగ్రాఫర్ గా జనతా గ్యారేజ్ కు రాజసుందరం అవార్డు అందుకున్నాడు. ఇక జాతీయ ఉత్తమ నటుడి అవార్డును రుస్తుం సినిమాకు అక్షయ్ కుమార్ కి ఇచ్చారు. ఉత్తమ హిందీ చిత్రంగా నీర్జా ఎంపికైంది. పెళ్లి చూపులకి బెస్ట్ తెలుగు ఫిల్మ్ అని నేషనల్ అవార్డు వచ్చినందుకు ఐఎమ్ సూపర్ హ్యాపీ. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఈ సినిమా రిలీజ్ అవుతుందా లేదా అని భయపడేవాడిని. అండ్ ఆఖరికి ఇంత దూరం వచ్చింది అంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ది అప్రిసియేషన్ ఆఫ్ ఎవ్రీ ఆడియన్స్ మెంబర్. ప్రతి ఒక్కరు చూసి వాళ్ళు సొంతంగా ఈ ఫిల్మ్ని వాళ్ళు ఆదరించి సపోర్ట్ చేశారు. ప్రతి ప్లాట్ఫామ్లో కూడా ప్రతి మీడియా ఫ్రెండ్, ప్రతి సోషల్ నెట్వర్క్ ఫ్రెండ్, ప్రతి ఒక్కరూ మమ్మల్ని సపోర్ట్ చేసినందుకే ఇంత దూరం వెళ్ళిందనేసి అనుకుంటున్నాను. అపార్ట్ ఫ్రమ్ దట్ ద ప్రొడ్యూసర్స్ ప్రతి ఒక్క స్టెప్లో ఎంకరేజ్ చేశారు. ఒక క్రియేటివ్ బ్లాక్ లేకుండా, ఒక ఫైనాన్షియల్ బ్లాక్ కూడా లేకుండా, ఎటువంటి హర్డల్ లేకుండా నన్ను జాగ్రత్తగా సినిమా తీయనిచ్చారు. ప్రతి ఒక్క ఎక్స్పెరిమెంట్ని, సింగ్ సౌండ్ అంటే సింగ్ సౌండ్, డైలాగ్స్ అంటే డైలాగ్స్, తెలంగాణ యాసలో ఒక పాత్రని రాయాలంటే కూడా ఎటువంటి హెసిటేషన్ లేకుండా చేసేది చేద్దాము, ఒక మంచి ప్రయత్నం చేద్దామనేసి అనుకున్నాం తప్పితే డబ్బులు వస్తుంది, 100 days ఆడుతుంది, నేషనల్ అవార్డు వరకు వెళ్తుంది అనేసి ఎప్పుడూ అనుకోలేదు. ఇట్ ఈస్ ప్యూర్లీ ది లవ్ ఆఫ్ తెలుగు ఆడియన్సెస్. అండ్ ఇవాళ తెలుగు సినిమాని రిప్రజెంట్ చేస్తున్నాము అంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ నర్వస్. ఎందుకంటే పోను ఇది చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీగా భావిస్తున్నాను. నెక్స్ట్ వచ్చే సినిమాల్లో కూడా నేను కంపల్సరీ ఎక్స్పెరిమెంట్ చేస్తాను. తప్పకుండా అవార్డ్స్ రావాలి, యాజ్ వెల్ యాజ్ ప్రొడ్యూసర్స్కి కూడా తప్పకుండా ఫైనాన్షియల్ రివార్డ్స్ రావాలి అని ఆ ఫోకస్ తోటి, ఆ డెడికేషన్ తోటి నేను వర్క్ చేస్తాను. ఇది ఒక విధంగా ముందు ఆనందంగా ఉంటుంది, ఆబ్వియస్లీ ఎక్సైట్మెంట్. అవార్డ్స్ వచ్చినందుకు ఆనందంగా ఉంది. అందులో 2 నేషనల్ అవార్డ్స్ రావడం ఒక చిన్న సినిమాకి. అంటే చిన్న సినిమా అంటే నేను చెప్పేది బడ్జెట్ పరంగా, కంటెంట్ పరంగా పెద్ద సినిమాలకి ధీటుగా నిలిచింది ఇది. అండ్ ఎన్నో పెద్ద సినిమాలని దాటుకుంటూ ముందుకు వెళ్ళి 100 రోజులు పండుగను చేసుకుంది. 120 రోజులు ఆడింది థియేటర్స్లో. ఇదేంటంటే మాకు ఆడియన్స్కి, ఎవరికైనా కానీ అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్కి ఒకటే ప్రూవ్ అవుతుంది, కంటెంట్ కరెక్ట్గా ఉంటే ప్రజలు ఆదరిస్తారని వన్స్ అగైన్ ప్రూవ్ అయింది. అక్కడ బిగ్ స్టార్స్తో సంబంధం లేకుండా జస్ట్ ఫస్ట్ టైం ఆల్మోస్ట్ 2-3 సినిమాలు చేసినటువంటి చిన్న హీరో విజయ్ ఈ సినిమాతో పెద్ద స్టార్గా ఎదిగాడు. అలాగే తరుణ్ భాస్కర్ మొదటి సినిమాతోటే తను స్టార్ డైరెక్టర్గా అయ్యాడు ఆల్మోస్ట్. ఇవాళ ఇది అందరికీ విజయాన్ని తీసుకొచ్చింది. ఫిల్మ్ ఫ్రెండ్లీ స్టేట్గా ఉత్తరప్రదేశ్ ఎంపికైంది. స్పెషల్ మెన్షన్ జార్ఖండ్కి వచ్చింది. ఇందులో మొత్తం 39 స్టేట్స్ గాను ఓన్లీ 16 మాత్రమే పార్టిసిపేట్ చేసినాయి. వాళ్ళు సబ్మిట్ చేసిన ఇన్ఫర్మేషన్స్ చాలామంది ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ దగ్గర నుంచి చూసుకున్న ఫీడ్బ్యాక్ని చూసి ఉత్తరప్రదేశ్ ఎన్నిక చేయడం జరిగింది. ఉత్తరప్రదేశ్లో లార్జ్ స్కేల్లో ఫిల్మ్ షూటింగ్స్ జరుగుతున్నాయి. అట్ ద సేమ్ టైమ్ దే హ్యావ్ ద ఇన్సెంటివ్స్ ఫర్ ద ఫిల్మ్ మేకింగ్ ఫెసిలిటీస్. అండ్ జార్ఖండ్లో కూడా దెర్ ఇస్ ఎ హ్యూజ్ సెట్ ఆఫ్